మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. కారణం, యోగించేటువంటి శుక్రబుధులు 2వ స్థానాన్ని వదిలిపెట్టి తృతీయంలోకి వెళ్ళిపోయారు. తత్ఫలితంగా ఆ 2 గ్రహాల తాలూకు అనుకూలత తగ్గింది. 2వ స్థానమందు రవి కుజుల యొక్క బలం ఉన్నది. అలాగే ఈ వారంలో 2.5 నుండి 5 రోజుల పాటు చంద్రుని యొక్క సంపూర్ణమైనటువంటి బలం ఉన్నది. 7వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి ఏంటయ్యా అంటే, అర్ధాష్టమ శనేశ్వరుడు రవి కుజులు 2వ స్థానమందు ఉండడం. ఈ రవి కుజులు 2వ స్థానంలో చేరి ఉండడం వల్ల నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు, అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, లేదా కుటుంబపరమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా మాట పట్టింపులు రావడానికి, ఎక్కడైనా ఏదైనా మీరు కోపంలో ఒక మాట ఎవరికైనా ఎక్కడైనా ఒక మాట జారడానికి, ఓ మాట విసిరేటువంటి తత్వానికి ఈ రవికుజులు కారణమవుతారు. నిష్ఫలం కృషి వాణిజ్య అన్నది శాస్త్రం. అంటే ఏ పని చేసినప్పటికీ దానిలో అంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉండవు. రవి గాని కుజుడు గాని ఏదో ఒక ఆటంకాన్నే కలగజేస్తూ ఉంటారు. తృతీయ స్థానమందు ఉండేటువంటి శుక్రబుధ రాహువు లేనిపోని భయాలని కలగజేస్తారు. అమ్మో, ఈ పని చేస్తే ఏమవుతుందో, మన టైం అసలే బాగాలేదు కదా, ఇది చేయడం అవసరమా లేదా అనుకుని కొన్ని సార్లు మీకు కలిసి వచ్చే పనులను కూడా మీరు వదిలివేస్తూ ఉంటారు. ఇది ఈ గ్రహస్థితిలో వల్ల వచ్చేటువంటి సమస్య. అర్ధాష్టమ శని ఎంతసేపు ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా బయటే ఉందాం. ఎందుకంటే భయం స్వస్థానః నికృత్ అన్నారు. ఇంటికి వెళ్తే ఏదో సమస్య ఉంటుంది, ఇంటికి వెళ్తే ఉండేటువంటి సమస్యలను మనం వినలేము, మనం లేకపోతే తీర్చలేము, లేకపోతే ఆ టెన్షన్ పడడం కన్నా మనం ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుదాము, లేకపోతే మిత్రులతోటి గడుపుదాము అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. ఇంటికి దూరంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఒంటరితనంగా, అంటే ఒంటరిగా ఉండాలి, లేకపోతే ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. అలానే అవి ప్లాన్ చేసుకుంటే అవి ఏమీ సక్రమంగా ముందుకు సాగవు. అంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఏం చేసిందంటే ఓ చోట కట్టెట్టే పెట్టింది. ఏమంటే మరి గత వారంలో ఒక వారం బాగుందన్నారు, రాబోయేటువంటి కాలం బాగుందన్నారు అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వారానికి ఆ వారం గ్రహస్థితే ఉంటుంది. ఏ వారానికి ఆ వారం చిన్న గ్రహాల దగ్గర నుండి పెద్ద గ్రహాల వరకు మారుతూ ఉంటాయి. అందుకని కొంతమంది మీరు గతంలో చెప్పిన ఫలితాలనే మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ దానికి కారణం ఏంటి అంటే, ఏ వారానికి ఫలితం ఆ వారమే. దీంట్లో గ్రహస్థితి ఎప్పటికప్పుడు చాలా చురుగ్గా మారుతూ ఉన్నటువంటి తరుణంలో మనం కూడా మార్పు చెందాలి. ఆ మార్పుని మీకు చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.